నిన్న పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి అరెస్టు సందర్భంగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అనే పదం ట్వీట్ చేయడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ప్లస్ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అసలు ఈ పదానికి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా అర్హుడు? యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటే మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, మనల్ని నమ్ముకున్న వ్యక్తుల కోసం, మనం నమ్ముకున్న వ్యక్తుల కోసం అండగా నిలబడడం, కలిసికట్టుగా ఉండడం, వాళ్ళందరినీ కాపాడుకోవటం అనే అర్థం వస్తుంది ఆ పదానికి. కానీ పవన్ కళ్యాణ్ గారు పూటకో మాట మాట్లాడుతూ, గంటకో పార్టీ మారుతూ, రోజుకో నాయకుడు పంచన చేరుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ పదం ఎలా సరిపోతుందో నాకు అర్థం కాలేదు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచులలో పడతా అన్నారు. కట్ చేస్తే తెల్లాడితే వాళ్ళ అన్న చిరంజీవి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల కాళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకున్నారు. గతంలో సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి బాలకృష్ణ గారంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పినట్టు ప్రగల్భాలు పలికినటువంటి నాగబాబు గారు ఇవాళ అదే బాలకృష్ణ గారి సొంత బావగారి కాళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకోవాల్సినటువంటి గ్రాచారం ఏర్పడింది. మనం ఒక పదం మీద ఉండం, ఒక పార్టీలో ఉండం, ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకోం, మనం ఏది పడితే ఇది మాట్లాడతాం. కానీ స్టేట్మెంట్లు మాత్రం పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తాం. ఎలా పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడితే? అసలు యాక్చువల్లీ ఈ యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అనే పదం మోడీ గారు అదేవిధంగా యోగి గారు మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో వాడారు. వాళ్ళు వాడారు అంటే వాళ్ళు ఆ పదానికి అర్హులు. మోడీ గారు కానివ్వండి, లేకపోతే యోగి గారు కానివ్వండి, బీజేపీలో పుట్టారు, బీజేపీలో పెరిగారు, బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముకొని బీజేపీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పాటుపడ్డారు. వాళ్ళు పుట్టింది బీజేపీలో, వాళ్ళ కట్టె కూడా బీజేపీలోనే కాలిద్ది. వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ పదానికి వాడడానికి అర్హులు. మీరెలా అర్హులు పవన్ కళ్యాణ్ గారు? గంటకో మాట, పూటకో పార్టీ, రోజుకో నాయకుడు పంచన చేరే మీరేం మాట్లాడుతారో మీకేది లేదు. ఉదయం ఒక మాట మాట్లాడతారు, సాయంత్రం ఒక మాట మాట్లాడతారు. అంతెందుకు నాగబాబు, చిరంజీవి గారు ఎందుకు? మీరు గతంలో ఏం మాట్లాడారు? లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ గారి యొక్క పార్టీ, వీళ్ళిద్దరూ నా తల్లిని దూషించారు, వీళ్ళని నేను క్షమించనన్నారు. నెల తిరక్క ముందే అదే లోకేష్ గారి పంచన చేరి మీరు ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు. ఎలా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి కదా. మనం పాస్ చేసే స్టేట్మెంట్కి మనం కట్టుబడి ఉన్నావా లేదా అనేది ఒకసారి చూసుకోండి. లేకపోతే ప్రజల్లో పరిచయం అయిపోతారు, నవ్వుల పాలవుతారు ప్రజల్లో.